ఇటీవల కాలంలో సెన్సేషనల్ అయిన న్యూస్ రాజ్ తరుణ్ లావణ్య. అది కాస్త ఇప్పుడు 3 స్టోరీస్ అంటే ట్రయాంగిల్ స్టోరీ అయింది. దీంట్లో మస్తాన్ సాయి మరియు వర్సెస్ లావణ్య జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. మొదట రాజ్ చాలా గలీజోడు, అదే కాకుండా నన్ను మోసం చేశాడన్న రాజ్ కి ఇప్పుడు లావణ్య సారీ చెప్తుంది. రే చిన్నోడా సారీ అని ఇలా చెప్తుంది. దాని తర్వాత గతంలో మస్తాన్ సాయి అంటే నాకు ఇష్టం, మస్తాన్ సాయి మేము ఎంత గొడవ పడినా మేము ఒకటే, మేము ఫ్రెండ్స్ అని చెప్పిన మస్తాన్ పైన కేసు పెట్టింది. ఇప్పుడు చాలా విచిత్రమైన విషయాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే క్రైమ్ సెలబ్రిటీస్ గా మారారనే చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా ఒక క్యారెక్టర్ పేరు ప్రీతి. నేను డ్రగ్స్ కి అలవాటు పడ్డాను, లావణ్య వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది, లావణ్య అందరినీ మోసం చేస్తుంది, తన ఒక బ్లాక్ మెయిలర్ అంటూ గతంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అదే కాకుండా విమెన్ కమిషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ప్రీతి ఉంది. మళ్ళీ ఇప్పుడు మీడియాని ఆశ్రయించింది. ఎందుకని నేను కేసు పెడితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, విమెన్ కమిషన్ లో పెట్టాను, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టాను, అదే లావణ్య ఒక్కసారి కేసు పెడితే ఎందుకని కేసులు తీసుకుంటున్నారని ప్రీతి అడుగుతుంది. హలో ప్రీతి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ సిక్. యాక్చువల్గా నేను సిక్ ఉండడం వల్ల ఇన్ని రోజులు మీడియాకి రాలేకపోయాను. బట్ స్టిల్ ఐ వాంట్ టు కమ్ అండ్ షేర్ బికాస్ రోజుకి మనం చూస్తున్నాం కొత్త డ్రామా లావణ్య తీసుకొస్తుంది. సో ఐ వాంట్ టు కమ్ అండ్ కన్ఫెస్ ది ట్రూత్. నేను ఈ ట్రూత్ చెప్తానని చెప్పి లావణ్యకి మస్తాన్ సాయికి డే 1 చెప్పాను. వీళ్ళిద్దరు ఊరికే గొడవ పడే వాళ్ళు అనమాట. నువ్వు నా గురించి చెప్తావా అని ఇద్దరు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు. నేను ఇద్దరికి ఒకటే చెప్పేదాన్ని, నేను ఎవరి గురించి ఎవరికి ఏం చెప్పను, బట్ వెన్ టైమ్ కమ్స్ ఐ విల్ కమ్ అండ్ సే ది ట్రూత్ అని చెప్పాను. సో టుడే ఐఎమ్ హియర్ టు సే ది ట్రూత్. మస్తాన్ సాయికి లావణ్యకి ఎప్పటి నుంచో పరిచయం అని చెప్పి లావణ్య చెప్తుంది. ఇప్పుడేమో గతంలో రాజ్ నన్ను అన్యాయం చేశాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, మోసం చేస్తున్నా అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ మస్తాన్ సాయి అమ్మాయిలతో తిరుగుతున్నాడు, అందరు అమ్మాయి దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని సుమారుగా ఒక 400 800 వరకు వీడియోలు ఉన్నాయి. దాంట్లో 44 మంది అమ్మాయిలు ఉన్నారు. అందరు కూడా బాధితులే. దీంట్లో 3 వీడియోస్ ఉన్నాయి. అసభ్యంగా వీడియోస్ అన్ని వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ కన్సర్న్ లేకుండా ఈ వీడియోస్ అంతా చిత్రీకరించారని చెప్తున్నారు. అసలు మస్తాన్ సాయికి లావణ్యకి చాలా క్లోజ్. నువ్వు ప్రీతి అనే నువ్వు మస్తాన్ సాయికి లావణ్యకి ఎప్పటి నుంచో పరిచయం. అసలు మస్తాన్ సాయి వీడియోలో నిజంగా అతని హార్డ్ డిస్క్ లో అన్ని వీడియోస్ లేదు బికాస్ డే 1 మస్తాన్ సాయి ఎప్పుడైతే లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో ఆ రోజు నుంచి నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను అనమాట. సో నాకు అన్ని నిజాలు తెలుసు. సో డే 1 అతను మా ఇంటికి పిలిచింది లావణ్య. అంటే మా ఇంట్లో అంటే మా ఇల్లు కాదు, లావణ్య వాళ్ళ ఇంటికి మస్తాన్ సాయిని ఇన్వైట్ చేసింది లావణ్య. సో మస్తాన్ సాయి వచ్చాడు లావణ్య వాళ్ళ ఇంటికి. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, ఉదయ్ అక్కడే ఉన్నాడు. సో ఆ రోజు మేమందరం పార్టీ చేసుకున్నాము. వి ఆల్ కన్జ్యూమ్డ్ సబ్స్టెన్సెస్, we did drugs, we did party that day. ఆ రోజు మస్తాన్ సాయి చెప్పాడనమాట లావణ్యకి అమ్మాయికి ఇవ్వద్దు అని చెప్పినా కూడా తను వినకుండా ఏం కాదు నా చెల్లి కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పి తను ఇచ్చింది అనమాట నాకు డ్రగ్స్. నేను పడుకుంటే నన్ను నిద్రలో నుంచి లేపి కూడా చేస్తావా లేదా అని చెప్పి కూడా చేయించింది. దాని తర్వాత నెక్స్ట్ డే మస్తాన్ సాయి మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయలేదు. తినే కాల్ చేసి నేను మా ఇంటికి నేను ఇన్వైట్ చేశాను కదా, నువ్వు మీ ఇంటికి నన్ను ఇన్వైట్ చేయవా అని చెప్పి తిని కాల్ చేసి మస్తాన్ సాయిని అడిగింది. అలా అడిగినప్పుడు ఎవడైనా ఏం చెప్తాడు, సరే మీరు మా ఇంటికి రండి అని చెప్పి మస్తాన్ సాయి పిలిచాడు అని చెప్పి మేము అందరం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా మళ్ళీ పార్టీ చేసుకున్నాం, అందాగాం. అగైన్ సేమ్ స్టోరీ. మొదటిసారి నువ్వు డ్రగ్స్ ఎప్పుడు చేసావు అంటే ఈ పార్టీ అని చెప్పి లావణ్య చెప్తుంది. నేను ఒకటేసారి మస్తాన్ పార్టీలో మాత్రమే నేను డ్రగ్స్ చేశాను అని తను చెప్తుంది. అసలు ఏంటి ఈ పార్టీస్ ఎక్కడ జరుగుతాయి, డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేస్తారు, పార్టీ అంటే వాట్ కైండ్ ఆఫ్ పార్టీ, ఎలా కండక్ట్ చేస్తారు ఇదంతా? సో నేను ఫస్ట్ డ్రగ్స్ చేసిన నా లైఫ్ లో ఎక్కడంటే లావణ్య వాళ్ళ ఇంట్లో. అది లావణ్య వాళ్ళ ఇంటికి నేను ఫస్ట్ టైం వెళ్ళింది కూడా ఐ కెన్ షో యూ విత్ ప్రూఫ్స్ అనమాట. ఇట్ వాజ్ ఆన్ 6th May 2022. ఎలా తను డీజే ప్లే చేస్తారా? యా, షీఈ్ అ డీజే ఆర్టిస్ట్, షీఈ్ నాట్ అ మ్యూజిషియన్. No, she's not a Carnatic musician. ఒకవేళ కర్ణాటక మ్యూజిక్ అయితే వాళ్ళ ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా. షీ మైట్ బి ప్లేయింగ్ సంథింగ్, షీ మైట్ బి అసలు ఇప్పటి వరకు ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉండాలి కదా కనీసం. 32 years కదా తనకి.
షీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ కర్ణాటిక్ మ్యూజిక్, షీ ఇస్ ఇవన్నీ డీజే కూడా ఆర్టిస్ట్. అదే నైట్ లో యా, ఇవన్నీ కూడా అదే నైట్ లో పార్టీ వీడియోస్. ఎర్లీ మార్నింగ్ వరకు అనిపిస్తుంది. యా, ఎర్లీ మార్నింగ్, లైక్ యూ కెన్ సీ ఎర్లీ మార్నింగ్, నైట్ మిడ్ నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ 2 days, నాట్ 1 day. యా, దట్ ఈస్ లావణ్య. షీ ఇస్ ప్లేయింగ్ డీజే. డీజే ప్లేయరా? యా, డీజే. బయట చెప్పలేదు డీజే ప్లేయర్. నేను అందరికి తెలుసు అనుకున్నాను. ఓకే. I didn't know that anybody didn't know she's a DJ player. అని చెప్పింది కర్ణాటక. No, she's not a musician, she's a DJ player. తిను గోవాకి వెళ్ళి డీజేయింగ్ నేర్చుకుంది. తిను గోవాకి వెళ్ళిందే డీజేయింగ్ నేర్చుకోవడానికి. అక్కడ గోవాకి వెళ్ళి కూడా చాలా న్యూసెన్స్ చేసింది, చాలా మందితో రక్కస్ పెట్టుకుంది, అండ్ చాలా మంది డీజే ఆర్టిస్ట్ తో కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఆ డీజే ఆర్టిస్ట్ల జీవితాలు కూడా నాశనం చేసింది. లైక్ దేర్ ఇస్ అ వెరీ ఫేమస్ ఆర్టిస్ట్, హీస్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఆర్టిస్ట్ ని కూడా బెదిరించింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. లైక్ మీ అందరు చూస్తున్నారు అనుకుంటాను కదా, ఒక ఫారెనర్ తో తన పిక్చర్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో, హీఈస్ అన్ ఆర్టిస్ట్. అతను వాళ్ళ వైఫ్ కి కాల్ చేసింది. వైఫ్ కి కాల్ చేసి మీ హస్బెండ్ నేను పెళ్లి చేసుకున్నాను ఇక్కడ, ఇంకా తిరిగి రాడు మీ కంట్రీకి, నాతోనే ఇండియాలో ఉంటాడని చెప్పి అతని లైఫ్ ని కూడా బ్లాక్ మెయిల్ చేసింది. అతని పాస్పోర్ట్ తన దగ్గర పెట్టుకుంది. There's so many things. Let's put లావణ్య ఈ స్టోరీని ఒక సైడ్ పెడితే నాకు మస్తాన్ గురించి చెప్పండి. అసలు మస్తాన్ కి లావణ్యకి ఎప్పుడు పరిచయం? అంటే గతంలో మస్తాన్ బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పాడు కానీ ఎప్పుడు కూడా మీడియాకి రాని పరిస్థితి, అంటే భయపడుతున్నాను నేను రాను అని చెప్పారు. సో దీని ప్రకారం అసలు మస్తాన్ కి ఇంకా అమ్మాయి వీడియోస్ ఏవైతే మస్తాన్ పెట్టుకున్నాడో వైఫ్ ది కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇవంతా కన్సర్న్ తో జరిగిన వీడియోస్ అయినా లేకపోతే ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయడం? సో ఫస్ట్ డే మేము బేసిక్ గా నాకు ఏం చెప్పాలంటే, నేను మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డ్రగ్స్ చేయలేదు ఎప్పుడు. ఫస్ట్ నేను డ్రగ్స్ చేసింది ఎప్పుడు అంటే లావణ్య వాళ్ళ ఇంట్లో, అది 6th May 2022. ఓకే, మస్తాన్ సాయి లావణ్యకు పరిచయం అయింది October 2022. ఓకే, నాకు మస్తాన్ సాయి కంటే ముందే లావణ్య పరిచయం. మస్తాన్ సాయి పరిచయం కాకముందే లావణ్యకి, అప్పుడే నాకు లావణ్య డ్రగ్స్ చేపించింది. అప్పటికే తనకి డ్రగ్స్ అలవాటు ఉంది, తను మత్తులోనే ఉంటుంది ఎప్పుడు ఎవ్రీడే. అండ్ ఈ వీడియోస్ గురించి వచ్చేసరికి ఏంటంటే, అంటే మొన్న ఒక దాంట్లో చెప్పింది తను, నేను ఇప్పటికీ గతంలో చేశాను నేను డ్రగ్స్, అది మస్తాన్ సాయి చేపిస్తేనే నేను డ్రగ్స్ చేశాను. ఇట్స్ అ ఫాల్స్ అక్యూజేషన్ ఆన్ మస్తాన్ సాయి. బికాస్ నేనే ఉన్నాను, నేను లైవ్ సాక్షి, నేనే చెప్తున్నాను కదా, ఇప్పుడు విత్ ప్రూఫ్ చూపించాను మీకు. 6th May రోజు స్నాప్చాట్ లో నుంచి కొనుగోలు చేస్తాను. అది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలియలేదు, కానీ కొద్ది రోజుల తర్వాత నాకు తను ఎవరైతే అమ్ముతారో వాళ్ళ ఇంటికి రావడం కూడా జరిగింది. అండ్ నార్మల్ గా మేము కూడా ఒక ప్లేస్ కి వెళ్ళాము బేగంపేటలో. బేగంపేటలో అది నేను మీకు చూపించగలను, ఐ కాంట్ టెల్ ఇట్ విత్ మై మౌత్. ఇక్కడ మనకి ఇప్పుడు పంజాగుట్ట దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, పెట్రోల్ బంక్ పక్కన గల్లీలో అక్కడ అమ్ముతారు. ఆ పర్సన్ పెంట్ హౌస్ లో పైన డ్రగ్స్ అమ్ముతాడు. లైక్ తక్కువ క్వాంటిటీలో కాదు, అది చాలా క్వాంటిటీలో. మేము అక్కడ మిడ్ నైట్ వెళ్ళాము, లావణ్య మమ్మల్ని అక్కడికి మిడ్ నైట్ తీసుకెళ్ళింది నైట్ టైమ్. ఆ నైట్ టైంలో వద్దక్క నీకేం కావాలో తీసుకొని వెళ్ళిపోదామంటే పాడుతూ కూర్చొని అనవసరమైన ముచ్చట్లు పెడుతుంది. 3 hours మేము ఎక్కడి నుంచి వస్తారు, దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు సరఫరా? ఐ డోంట్ నో. ఓకే, బట్ తిను ఏం చెప్పేదంటే, మనం గోవాకి వెళ్దాం, గోవాకి వెళ్ళి డ్రగ్స్ తెచ్చుకుందాం అని చెప్పి తిను నాకు చాలా సార్లు చెప్పింది. అండ్ ఒకసారి గోవాకి టికెట్ కూడా బుక్ చేసింది. మస్తాన్ సాయి లావణ్యకి అలవాటు చేయలేదు? నో, అంటే ప్రీవియస్ నుంచి లావణ్యకి అలవాటు ఉంది. యా, లావణ్య మస్తాన్ కి అలవాటు చేసిందా? యా, ఐ థింక్ దిస్ ఇస్ ది ట్రూత్. బికాస్ లావణ్య నాకే అలవాటు చేసింది, నాకు ఒక్కదానికే కాదు చాలా మందికి అలవాటు చేసింది. నా కళ్ళ ముందు నాకంటే ఇంకా చిన్న అమ్మాయి, ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి పేరు నేను చెప్పాను కానీ, షీఈ్ 18 years or 19 years. ఆ అమ్మాయికి కూడా అలవాటు చేసింది లావణ్య. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, వాట్ ఎవర్ 18 and 19 చిన్నపిల్లలు కాదు, ఏదన్నా మౌత్ లో పెట్టంగానే స్వాలో చేయడానికి మీరేం చిన్నపిల్లలు కాదు కదా, మరి అంత ఈజీగా లావణ్య చేసిందని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు వీఆర్ ఆల్రెడీ డ్రింకింగ్ ఆల్కహాల్. ఓకే, వెన్ వీఆర్ ఆల్రెడీ హై, ఆ టైంలో మనకి ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తుంటే మనం ఉన్న హైలో మనకు అది అర్థం కూడా కాదు అసలు ఏం చేస్తున్నారు పక్కన వాళ్ళని కూడా మనం రియలైజ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ దిగే వరకు మనకు అర్థం కాదు ఏం చేస్తున్నాం అనేది. అలాంటి నాకు అసలు అది ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ దట్. ఓకే, అది నాకు తెలియనప్పుడు నాకు అది తీసుకొచ్చి నోట్లో పెడితే నేను ఏమనుకుంటా, డ్రగ్స్ అని కూడా నాకు తెలియదు అప్పటికి. I don't even know that it is a drug. So how can I know if it is a drug or not? A drug అని
తెలిసి ఉండుంటే ఐ వుడ్ స్ట్రిక్ట్లీ సే నో 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 నో. లావణ్య ఇచ్చిన కంప్లైంట్ లో మస్తాన్ మనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, బ్లాక్ మెయిలర్, అదే కాకుండా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు. దాంట్లో సుమారుగా 44 మంది అమ్మాయిలు ఉన్నారు అంటున్నారు. ఈ అమ్మాయిలందరూ ఎవరు, అసలు ఈ హార్డ్ డిస్క్ స్టోరీ ఏంటి వీళ్ళిద్దరికి? అంటే గతంలో చూసుకుంటే కూడా మస్తాన్ సాయి నాకు ఫ్రెండ్, మేము కేసులు పెట్టుకున్నా ఏది చేసినా మేము స్నేహితులమే అంటూ తను స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మస్తాన్ అమ్మాయిలతో ఆడుతున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మోసాలు చేస్తారు, ఏదైతే బాబా దర్గా ఉందో అక్కడికి వచ్చి అమ్మాయిలను కూడా వీళ్ళు గాలం వేస్తారని ఇలా అనేక విషయాలు వాళ్ళ పేరెంట్స్ పైన ఎక్కడ చెడింది వీళ్ళిద్దరు. ఓకే, నేను ఒక్కటి చెప్తాను. అదే మస్తాన్ సాయి ఇంటికి నేను వెళ్ళాను, అదే మస్తాన్ సాయి ఇంట్లో నేను పార్టిసిపేట్ చేశాను లావణ్యతో కలిసి. ఓకే, అదే మస్తాన్ సాయి నా వీడియో ఎందుకు తీయలేదు, నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేయలేదు? అదే మస్తాన్ దర్గాకి నేను వెళ్ళాను. ఐ ఫెల్ట్ సో పాజిటివిటీ ఆఫ్టర్ గోయింగ్ టు దట్ దర్గా. నా కళ్ళారా నేను చాలా మందిని చూసాను అక్కడ, ఎంతో మంది వచ్చి అక్కడ దే ఆర్ లిటరలీ ప్రేయింగ్ హిస్ పేరెంట్స్ ఆల్సో బికాస్ దే హ్యావ్ డన్ సో మచ్ గుడ్. ఓకే, వాళ్ళు కోవిడ్లో 1,000 మందికి ఫుడ్ పెట్టారు, చాలా చేశారు. ఐ హ్యావ్ సీన్ ఆల్ దిస్. అంటే నేను చూడకుండా మాట్లాడలేదు, ఒక పర్సన్ గురించి తెలుసుకున్నాక నేను మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికీ మస్తాన్ దర్గాకి ఒక 3-4 టైమ్స్ వెళ్ళాక నన్ను ఎందుకు అలా చేయలేదు? మరి నేను దర్గాకి వెళ్ళాను కదా, మరి మస్తాన్ సాయి వాళ్ళ మమ్మీ డాడీ నన్ను ఎందుకు చేయలేదు? అలా దర్గాకి వచ్చే వాళ్ళని కూడా ఇలా చేస్తున్నారని చెప్తున్నారు, నన్ను ఎందుకు ఏం చేయలేదు? మరి అంటే మీరు మస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారా ఇప్పుడు? యా, ఐ సపోర్ట్ మస్తాన్ సాయి. నేను చెప్తాను కదా, ఐ సపోర్ట్ మస్తాన్ సాయి. ఐ డోంట్ సపోర్ట్ లావణ్య బికాస్ లావణ్య ఇస్ ఎ సైకో, లావణ్య ఇస్ ఎ సేడిస్ట్, లావణ్య ఇస్ ఎ బ్లాక్ మెయిలర్, లావణ్య ఈజ్ ఐ డోంట్ హ్యావ్ మోర్ వర్డ్స్ ఫర్ హర్. గతంలో ఇప్పుడు మస్తాన్ సాయి కాల్ చేస్తే కూడా లావణ్యకి ఎత్తుతుంది ఫోన్. అంటే ఈ ఫోన్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తుంటది? అంటే గతంలో మీరు కూడా చెప్పారు మీ ఫోన్ స్టిల్ మా ఫోన్ ఇప్పటికీ తన దగ్గర. స్టార్టింగ్ లో తను యాక్సెప్ట్ చేయలేదు, ఆ తర్వాత మీరు ఏదో మనీ ఇవ్వాలి అందుకే అదే కదా చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ తను కూడా ఏం చెప్పింది, నేను డ్రగ్స్ చెయ్యను, నేను డ్రగ్స్ చెయ్యలేదు, నన్ను అనవసరంగా కేసులో ఇరికిచ్చారు అని చెప్పింది ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఒప్పుకోలేదు. ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం తిని మీడియాకి వచ్చినప్పుడు తిని డ్రగ్స్ చేసిందనే ఒప్పుకోలేదు. అసలు నేను డ్రగ్స్ చేయను, నేను చాలా మంచిదాన్ని, నాకు అసలు అవేంటో కూడా తెలియదు, నా లైఫ్ లో అవి చూడలేదు, ఒకవేళ నేను డ్రగ్స్ చేయించుకుంటే గుండు కొట్టించుకుంటానేది కదా లావణ్య. నేను ఆ రోజు చెప్పా, నాకు అలవాటు చేసిందే లావణ్య అని నేను చెప్పాను ఆ రోజు. మరి అప్పుడు ఎవరు పట్టించుకోలేదే నా గురించి. ఇప్పుడు మరి లావణ్య వచ్చి అవును నేను డ్రగ్స్ చేశాను, మస్తాన్ సాయితో చేశాను అంటే అప్పుడు నువ్వు చేయలేదని చెప్పావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు చేశానని చెప్తున్నావు. ఏది నమ్మాలి నిన్ను? ఒక్క మాట మీద ఉండాలి కదా మనిషి అంటే. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా. ఓకే, నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో వెన్ ఐ కేమ్ ఫస్ట్ లైక్ 6 months బ్యాక్ ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో అప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పేది నాది ఒకటే ఉంటుంది. సేమ్ విత్ డేట్తో సహా నేను చెప్పేదంతా ఒకటే ఉంటుంది. లేదండి నేను అప్పుడు అలా చెప్పాను, ఇప్పుడు ఇలా చెప్తున్నా అని చెప్పలేదు. ఏ రోజు నేను అలా చెప్పలేదు. ఏదైతే ఫస్ట్ వర్డ్ ఉందో నాకు ఇప్పటి వరకు అదే వర్డ్ ఉంటుంది, లాస్ట్ బ్రెత్ కూడా అదే వర్డ్ ఉంటుంది. లావణ్య అలాగా మాటలు మార్చను. అంటే దొరికిపోతున్నా అన్నప్పుడు అవునవును నేను చేశాను, అది వాళ్ళ చేశా వీళ్ళ వాళ్ళు చేశాను తోసేస్తుంది. అది తన క్యారెక్టర్. మీరు నార్సింగ్ లో కేసు పెట్టారు, విమెన్ కమిషన్ లో కేసు పెట్టారు, ఏంటి ఎందుకు స్పందించలేరు? అంటే ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు క్లియర్ గా మనమే చూసాం కదా తనకి ఎంతమందితో అఫేర్ ఉందో, ఎంతమందితో ఉందో. నార్సింగిలో నేను వెళ్ళగానే ద వే దే బిహేవ్ ద కాప్స్ ఐ డెంట్ లైక్ ఇట్. అయినా కూడా నేను భయపడ్డా. ఐ వాజ్ ఇన్ ఫియర్ ఆ మూమెంట్ లో బికాస్ నన్ను ఎక్కడ ఇరికిస్తుందో అని చెప్పి భయపడ్డా నేను. కానీ నేను ఏదైతే ఏముంది, ఒకవేళ నన్ను జైల్లో వేసా కూడా నేను ఇప్పుడేం చేయట్లేదు కదా తప్పు. పాస్ట్ లో నేను తప్పు చేశాను, దానికి నేను శిక్ష అనుభవించాను. శిక్ష ఏంటి, నేను రీహాబ్కి వెళ్ళాను, రీహాబ్లో చాలా మంత్స్ స్పెండ్ చేశాను. నా ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ఆ మంత్స్ నేను కోల్పోయాను నా లైఫ్లో. అండ్ రీహాబ్ ఈజ్ నథింగ్ మోర్ లైక్ అ జైల్. ఇప్పుడు జైల్లో ఫోన్ ఉండదు, ఏముండదు. రీహాబ్లో కూడా అలానే ఉండదు. మమ్మల్ని బయటకు పంపించారు, లా కేసు ఉంచుతారు రీహాబ్లో కూడా. ఇట్స్ నథింగ్ లైక్ అ జైల్. ఐ హ్యావ్ సఫర్డ్, హ్యావ్ టేకెన్ మై పనిష్మెంట్ and I am clear today and I'm coming out and I'm saying it strongly that I did a mistake, I took my punishment, I'm coming out and I'm saying it that she because of her only I did అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఈరోజు. మస్తాన్ సాయి ఒక మృగం, మస్తాన్ సాయి ఒక కామాంధుడు అని ఇలా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పటి వరకు ఎందుకని కేసు పెట్టలేకపోయారు? లైక్ లావణ్య ఇప్పుడు విక్టిమ్ అని చెప్పి కేసు పెట్టింది. తన వీడియోస్, తన నోట్ ఫొటోస్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. బట్టలు చేంజ్ చేసుకుంటున్న టైంలో అతని పిక్చర్స్ తీసుకున్నా అని చెప్పారు. మరి మిగతా అమ్మాయిలు ఎందుకు బయటికి రావట్లేదు?
ఎందుకంటే అసలు అక్కడ అంతమంది అమ్మాయిలు లేరు కాబట్టి మిగతా అమ్మాయిలు బయటికి రావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఉన్నదల్లా వాళ్ళ వైఫ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఇంకొక ఇద్దరు ఎవరో, ఐ డోంట్ నో దెమ్, కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. నాకు వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియో అవన్నీ నేను చూసాను. ఆ వీడియోస్ కల్లారా నేను లావణ్యనే కలిసి చూసాం ఆ వీడియోస్. సో ఐ నో క్లియర్లీ. అండ్ లావణ్య చేసిన తప్పేంటంటే ఆ వీడియోస్ చూసి అలా వదిలేసి ఉండాల్సింది. తను ఆ వీడియోస్ తీసుకొని తన ఫోన్లో ఎక్కించుకొని ఆ వీడియోస్ పెట్టుకొని మస్తాన్ సాయిని 2 years పాటు బ్లాక్మెయిల్ చేసి సంకనాకించుకొని తిరిగిపించుకుంది. అతను ఒక్కడనే కాదు, నన్ను చాలా మందిని కూడా తిరిగిపించుకుంది. ఇదంతా ఒక వైపు ఉంటే లావణ్య ఇప్పటికీ మళ్ళీ డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ కాంట్రడిక్టెడ్. తను ఏది మాట్లాడినా కూడా డబుల్ మాట్లాడుతుంది. ప్రజలకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటది. చాలా మంది కూడా అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. మొదట రాజ్ తరుణ్ మోసం చేశాడు అని చెప్పిన లావణ్య ఇప్పుడు ఎందుకని రాజ్ కి సారీ చెప్తుంది. చిన్నోడా సారీ, నన్ను క్షమించు, నువ్వు నా దగ్గర ఉంటే కాలు పట్టుకుంటా అని అంటుంది. ఓకే, ఎందుకని అంటే ఇప్పుడు డిఐ శ్రీనివాస్ ని సేవ్ చేద్దామని అనుకుంటుందా? ఎందుకంటే గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, రేప్ చేశాడు, నన్ను లైంగికంగా వేధించాడని చెప్పి రేప్ కేసు, మర్డర్ కేసు పెట్టింది. ఆ తర్వాత అది పెట్టింది కూడా సమ్ ఏప్రిల్ 2023 ఏప్రిల్లో పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాము, మేము పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ మస్తాన్ సాయి మోసం చేశాడు, అతనికి చాలా ఎఫైర్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు మస్తాన్ సాయి నన్ను బెదిరిస్తున్నాడు అని పెట్టింది. అసలు రేప్ చేశాడా, లవ్ చేశాడా, లేకపోతే ఏంటి? స్పాన్ అంతా కూడా 5 months స్పానే. గతంలో జరిగిందంతా కూడా 5 months స్పానే. ఇప్పుడు జరుగుతుంది కూడా 5 months స్పాన్. ఎందుకంటే 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు, 5 months కి ఒకసారి తనకి ఏదో పూనకం వస్తుంది. 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు అని చెప్పింది. ఇప్పుడు రాజ్ మోసం చేయలేడు, కావాలని కేసు నేను అలా అనుకున్నాను అని చెప్తుంది. అంటే నెక్స్ట్ ఎవరు తన టార్గెట్? ఏంటి అసలు ఏంటి? మోసం చేశాడా లేకపోతే ప్రేమించాడా? వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? ఎక్కడ మొత్తం చెడింది వీళ్ళకి? సో బేసిక్గా ఫస్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటికే లావణ్య, మస్తాన్ సాయి దే బోత్ వర్ ఫ్లర్టింగ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఒకరినొకరిని ఫ్లర్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆ రోజు నైట్ మేము అక్కడే స్టే చేసాం కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. అండ్ దే బోత్ వర్ ఫిజికల్. సో వాళ్ళు ఫిజికల్ అయిపోయి మొదటిసారి తిని చెప్తుంది కదా 2022లో మస్తాన్ సాయి ఏదైతే రోజు పరిచయం అయ్యాడో ఆ రోజు ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాడా. ఆ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే, చెప్పాను కదా ఇందాక, వీళ్ళిద్దరూ పార్టీ అయిపోయాక వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మస్తాన్ సాయి ఆఫీస్కి వెళ్ళిపోయాక తిను నా దగ్గరకు వచ్చి, తినకు అప్పటికి మస్తాన్ సాయి అంటే ఇష్టం. ఓకే, తిను మరి మస్తాన్ సాయిలో ఆ ఆస్తి చూసిందో, మరి అతని ఫ్యామిలీ చూసిందో, మరి ఏం చూసిందో నాకు తెలియదు. తినకు అన్ని తెలుసు అప్పటికే. తినకి రాజు ఉన్నాడు. తిను మస్తాన్ సాయికి ఏం చెప్పిందంటే రాజు నా తమ్ముడు అని చెప్పింది. సో మస్తాన్ సాయికి తెలియదు దట్ దే బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి అతనికి తెలియదు. అతనికి తెలియకనే హీ వాజ్ ఆల్సో లైక్ యునో, సరే తిని నన్ను ఇష్టపడుతుంది కదా అని చెప్పి సరే అని చెప్పి హీ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ టు హర్, కరెస్పాండింగ్ టు వాట్ ఎవర్ షీస్ టెల్లింగ్ అనమాట. సో తిన భయం అంతా ఏంటంటే, ఆ రోజు వీళ్ళిద్దరూ దే బోత్ వర్ టుగెదర్. అది వీడియో ఏదన్నా చిన్న క్లిప్ అన్న ఉంటే మళ్ళీ రాజ్కి తెలిసిపోతుందని చెప్పి ఆ భయంతో వచ్చి మా దగ్గరకు వచ్చి, ఇక్కడ కెమెరా ఉంది, నేను ఇక్కడ ఇలా నైట్ ఇక్కడ మేము ఇద్దరం కలిసి పడుకున్నాం కదా, నాకు భయం వేస్తుంది అంటే, నువ్వు తప్పు చేసావు. ఓకే, నువ్వు తప్పు చేసావు కాబట్టి అక్కడ వీడియో తీసారని చెప్పి భయపడుతున్నావు నువ్వు. యూ డిడ్ అ మిస్టేక్, యు ఆర్ హ్యావింగ్ అ ఇల్లీగల్ అఫేర్. నువ్వు రాజ్ని పెట్టుకొని నీ లైఫ్లో ఇంకొక పర్సన్తో ఆ రూమ్లో పడుకున్నావు అంటే నువ్వు చేసింది తప్పు. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసమే నువ్వు నేను బట్టలు మార్చుకున్నా, నా వీడియో తీసాడని చెప్పి నువ్వు సృష్టించావు ఇదంతా నీకు నువ్వు. బికాస్ యూ డోంట్ వాంట్ టు బ్లేమ్. అక్కడ జరిగింది వీళ్ళిద్దరు ఫిజికల్ గా ఉన్నారు కానీ వీడియో తీయలేదు. అప్పుడు మీరు ఉన్నారు అక్కడ? యా, నేను ఉన్నాను అక్కడ. నేనున్నాను. నెక్స్ట్ డే నాకు వచ్చి చెప్పగానే నేను మస్తాన్ సాయికి కాల్ చేశాను. మస్తాన్ సాయికి కాల్ చేసి, ఏంటి సాయి బ్రో నువ్వు మా వీడియో తీసావంట. బేసిక్గా మేము పార్టీ చేసుకున్నాం కదా,
ఆ రూమ్ లో కూడా మేము పార్టీ చేసుకున్నాం కదా. సో ఆ రూమ్ లో మా వీడియోస్ తీసావా నువ్వు, నేను తన వీడియో తీసావా అని చెప్పి ఎలా అడుగుతాను డైరెక్ట్ గా, మీ ఇద్దరు పడుకున్నారా వీడియో తీసావా అని చెప్పి. ఐ కాంట్ ఆస్క్ దట్. ఐ ఆస్క్డ్ నో వి ఆల్ పార్టీడ్ హియర్ నో, ఏంటి నువ్వు వీడియో తీసి మమ్మల్ని బెదిరిద్దాం అనుకుంటున్నావా, మా మమ్మీ వాళ్ళకి పంపిస్తావా ఏంటి అని చెప్పి క్యాజువల్ గా ఇలా ఫన్ గా అడిగితే హీస్ లైక్ అరే వాట్ ఆర్ యూ టాకింగ్, నేను కూడా ఉన్నాను కదరా ఆ వీడియోలో, నేను ఎందుకు అలా చేస్తాను రా పిచ్చా నీకేమన్నా అని చెప్పి. మరి ఇక్కడ కెమెరా ఉంది కదంటే దట్ ఈస్ ఫర్ మై సిస్టమ్, నా సిస్టంలో డేటా ఉంటుంది కదా, ఆ డేటా మళ్ళీ లైక్ ఆఫీస్ కి సంబంధించినవన్నీ ఉంటాయి, వేరే వాళ్ళు ఎవరైనా కంట్రోల్ చేస్తే నా సిస్టమ్ లో మళ్ళీ అన్ని పోతాయి కాబట్టి సో నేను ఆ సిస్టమ్ కోసం పెట్టుకున్నా. ఏవి లేవు, మేము చెక్ చేసాము ఆ కెమెరాలో ఏమేమి వీడియోస్ ఉన్నాయో అవన్నీ మేము చెక్ చేసాము అప్పటికప్పుడే. అదే రోజు మస్తాన్ సాయి ఇంటికి వచ్చాడు, మస్తాన్ సాయి ఫోన్ తీసుకొని మేము అన్ని చెక్ చేసాము. లావణ్య వీడియోస్ లేవు, లావణ్య ఏం లేవు అసలు. దాని తర్వాత తిను మళ్ళీ ఇలానే ఇప్పుడు మేమిద్దరం ఇలా కూర్చున్నాము, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా, నేను ఆ ఫోటో తీస్తాను, నా ఫోన్లో పని చేయట్లేదు అనగానే మీరు నాకు ఫోన్ ఇస్తారు. నేనేం చేస్తా, ఫోన్లో వీడియోస్ నార్మల్గా పని చూసుకోకుండా అతని గ్యాలరీ ఓపెన్ చేసి అతని ప్రైవేట్ డేటా చూస్తా. దట్ ఈస్ వెరీ రాంగ్. యూ కాంట్ చెక్ సంబడీస్ ప్రైవేట్ లైఫ్. ఇప్పుడు మస్తాన్ సాయి ఫోన్లో మస్తాన్ సాయి వీడియోలు ఉన్నాయి, మస్తాన్ సాయి వేరే వాళ్ళ అమ్మాయిలతో వీడియో ఉన్నాయంటే అది నీకేం అవసరం, నీకేం సంబంధం దాని గురించి? నీ వీడియోలు లేవు కదా, నీ వీడియో తీసాడా? నీ వీడియో ఏ రోజు తీయలేదు, నేనే సాక్ష్యం దానికి. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఊహించుకుంటున్నావు. నువ్వు ఎందుకు ఊహించుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు ఎక్కడ దొరికిపోతావు అని చెప్పి నీ భయం. ఎందుకు రాజ్ నేను వదిలేస్తాడని చెప్పి నీ భయం. నీకు రాజు కావాలి, నీకు మస్తాన్ సాయి కావాలి, నీకు అందరూ నీతో ఉండాలి, ఎల్లప్పుడూ అందరూ నీతో ఉండి నువ్వు చెప్పిందల్లా వినాలి. నువ్వు కింద కూర్చొని కాలు నాకంటే కాలు నాకాలి, నీకు అలా అందరు పడుండాలంటే అలా అందరు పడుండరు కదా లావణ్య. ఈ కేసులో what is the biggest crime అంటే blackmail. Blackmail is the really biggest. Blackmail ఒక్కటే కాదు, I will even say like పక్కన వాళ్ళ ప్రైవేట్ డేటాని నువ్వు తీసుకోవడం కూడా ఇట్స్ అ క్రైమ్. ఈ బ్లాక్మెయిల్ లో తనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే లైక్ అందరి డేటా మొత్తం హ్యాక్ చేస్తుందని చెప్తారు. హ్యాక్ ఎందుకండి, మా ఫోన్ తీసుకెళ్లిపోయింది, మా దగ్గరకు వచ్చి ఉదయ్ ఫోన్ తీసుకెళ్లిపోయింది, హ్యాక్ ఎందుకు? ఇప్పుడు ఇలా మనం ఇద్దరం ఇలా కూర్చున్నాము, ఏది నీ ఫోన్ ఒకసారి ఫోటో సెల్ఫీ దిగుదామని చెప్పగానే మీరు ఫోన్ తీసుకొని సెల్ఫీ, ఆ మూమెంట్ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆ ఫోన్స్ తీసుకునే మూమెంట్ పక్కనోడు ఏదో మందాగో వేరే ఏదో టెన్షన్ లో అన్కాన్షియస్ లో ఉన్నప్పుడే తను తీసుకుంటది ఫోన్స్. అన్కాన్షియస్ సిచువేషన్ కోసం వెయిట్ చేస్తుంది. షీ విల్ క్రియేట్ దట్ సిచువేషన్. వెయిట్ చేయడం కాదు, ఆ సిచువేషన్ క్రియేట్ చేస్తుంది తను. ఓకే, ఈ బ్లాక్మెయిల్ అనగానే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. నాకు తెలిసిన వరకు కూడా ఏదో కాలేజ్ లో సుమారుగా ఒక 10 మంది ఈమె బ్లాక్మెయిల్ కి పారిపోయారు. అది నిజమేనా? కాలేజ్ లో ఎందుకండి, దేర్ ఇస్ ఎ బిగ్ క్లబ్ దట్ ఈస్ ఇన్ హైదరాబాద్. అందరికి పేరు చెప్పాలనుకోవట్లేదు కానీ ఇట్స్ ది వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ క్లబ్. యూ గాట్ ఇట్. సో ఆ క్లబ్ వాళ్ళే షీస్ బ్యాండ్ ఇన్ దట్ క్లబ్ అండి. షీస్ బ్యాండ్ ఇన్ దట్ క్లబ్. షీస్ బ్యాండ్ ఇన్ దట్ క్లబ్. ఆ క్లబ్ వాళ్ళ డీజే ఆర్టిస్టులు అందరూ తినతో కలిసి ఉన్న, లైక్ షీ మెయింటైన్డ్ అఫైర్స్ విత్ మల్టిపుల్ పీపుల్స్ ఇన్ బిలాంగింగ్ టు ది సేమ్ కంపెనీ, సేమ్ క్రైటీరియా, లైక్ డీజేయింగ్. వాళ్ళందరితోనే కలిసి తిని డీజేయింగ్ నేర్చుకుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళందరికి చిచ్చులు పెట్టి వాళ్ళు 20 మంది కూర్చొని తినతో నువ్వు మా జోలికి ఇంకా రావద్దు అని చెప్పి సెటిల్ చేసుకొని తనని ఇంకా వాళ్ళు బ్యాన్ చేసేసి దర్ స్టాప్ టాకింగ్ టు హర్. వేర్ డస్ షీ గెట్ మనీ అంటే ఇప్పుడు రాజ్ ఇవ్వడం మానేశాడు. గతంలో రాజ్ ని బ్లాక్మెయిల్ చేసిందని రాజ్ కూడా చెప్పాడు, దట్ ఎప్పుడో అయిపోయిన రిలేషన్షిప్ అని చెప్పాడు. ఆ తర్వాత మస్తాన్ సాయి ఇవ్వడం మానేశాడు. మరి వేర్ డస్ షీ గెట్ మనీ ఫర్ లివింగ్? ఎందుకంటే తను ఎక్కడ జాబ్ చేయదు. ఆ లైవ్లీహుడ్ కోసం బ్రెడ్ అండ్ బటర్ ఎక్కడి నుంచి వస్తుంది? She has so many affairs, so many guys around her who will not give her money అంటే చెప్తుంది కదా. తనే వచ్చి మీడియాలో నా కుక్కలకి తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేదు అని. తిండి పెట్టడానికి డబ్బులు లేనప్పుడు ఎందుకు కుక్కలు పెంచుకుంటున్నావు? మరి అవసరమా నీకు? రాజు వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది కదా. రాజు వదిలేసి వెళ్ళిపోయాడు కుక్కల్ని. సరే ఓకే, వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు నీకు చూసుకోవడానికి చేత కానప్పుడు దేర్ ఆర్ సో మెనీ పెట్ ఆర్గనైజేషన్స్ అండ్ పెట్ ఇవి ఉన్నాయి. యూ కెన్ డొనేట్ కదా, యూ కెన్ గివ్ అవే ది పెట్స్. నో, దేర్ సో మెనీ. నువ్వు చూసుకోలేకపోతున్నావు అంటే వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, అట్లీస్ట్ వాళ్ళు మంచి ఇంట్లో. శ్రీనివాస్ పాత్ర ఏంటి దీంట్లో? అంటే నార్సింగ్ లో ఇప్పుడు మనం ఆడియోస్ కూడా విన్నాము, చాలా
ఫ్లర్టింగ్ గా మాట్లాడుతుంది, తను ఏం చెప్తుంది ఇప్పుడు డిఎస్ శ్రీనివాస్ నేను జస్ట్ కేస్ గురించి మాట్లాడాను అది ఇది అని చెప్తుంది కదా. సరే నువ్వు కేస్ గురించి మాట్లాడాల్సిన దానివి కేస్ గురించి కాకుండా నాకు కసి నేను వస్తా. సో డిఎస్ శ్రీనివాస్ ఇంకా తనకి ఏమీ లేదని అంత క్లియర్ గా చెప్తుంది కదా. అండ్ చాలా మంది మీడియా ఛానల్స్ కూడా తనని క్వశ్చన్ చేస్తున్నారు. వై ఆర్ యూ నాట్ క్వశ్చనింగ్ హర్ అబౌట్ ఎందుకు తనని ఇలా క్వశ్చన్ చేయట్లేదు? కసిగా వస్తాను నేను, మీరంటే నాకు ఇష్టం, మీ గుండె రాయని చెప్పండి నేను రాను, ఇలాంటివన్నీ క్వశ్చన్ చేయండి. సరే మీరు డిఐతో మాట్లాడుతుంటే ఒక పద్ధతిగా మాట్లాడాలి కానీ నాకు కసి నేను వస్తాను ఇలా మాట్లాడతారా? డిఐతో సంబంధం ఉందని చెప్తారా? ఆబ్వియస్లీ చెప్తాను. మేబీ అతనికి లేకపోయిండొచ్చు, బట్ తినకి తిన వాళ్ళలో ఎవరైనా పడాల్సిందే అండి. ఓకే, నర్సింగ్ లో మీరు కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? వాట్ మైట్ బి ద రీజన్? అంటే మీరు దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేశారా, అడిగారా? I come from very middle class family. I don't have so much network like Lavanya to go and background ఇట్లా చెక్ చేసే అంత కెపాసిటీ నాకు లేదండి. నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. అండ్ నాకు నర్సింగ్ పిఎస్ లో ద వే దే బిహేవ్డ్ విత్ మీ ఐ రియలీ డెంట్ లైక్ ఇట్. అండ్ దట్ డే నేను ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నా వీడియో తీసుకున్నారు. కంప్లైంట్ వీడియో రూపంలో తీసుకున్నారనమాట. నేనేం నాతో రాయనివ్వలేదు వాళ్ళు కంప్లైంట్. నేను ఏదైతే చెప్పానో అది మేడం కూర్చొని రాశారనమాట. వాళ్ళు మరి ఏం రాశారో నాకు తెలియదు. నేను చెప్పడం అయితే వాళ్ళు వీడియో తీసుకున్నారు, మరి చెప్పిందే వీడియో రాశారు కంప్లైంట్ లో. సో మీడియా ఛానల్స్ వాళ్ళ రోల్ ఎలా ప్లే చేస్తుందని అనుకుంటారు? బికాజ్ లాస్ట్ టైం మనం చూసాము చాలా ఎవిడెన్స్ వచ్చాయంటే స్టార్టింగ్ లో తనకి మద్దతుగా చాలా మంది అయ్యో ఆడపిల్ల అన్యాయం అయిపోయింది అన్న వ్యూవర్సే గానీ లేకపోతే నెటిజన్స్ అందరు కూడా ఇప్పుడు లావణ్య దిస్ టైప్ ఆఫ్ లేడీ తనను అరెస్ట్ చేయాలన్న హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. చాలా మటుకు మీడియా ఛానల్స్ కూడా తను చెప్పిందే రాస్తున్నారు. సో హౌ డూ యూ థింక్ ఈ రోల్ అంతా వాళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు? ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే మీడియా షుడ్ నాట్ బి డూయింగ్ దిస్. ఒక క్రిమినల్ ని తీసుకొచ్చి, అంటే తను ఆల్రెడీ జైలుకి వెళ్ళేసి వచ్చింది కదా, తనే చెప్తుంది 43 days చెంచల్ కూడా జైల్లో ఉండేసి వచ్చిందని చెప్తుంది. సో అలా జైలుకి వెళ్ళిన వ్యక్తిని మీరు తీసుకొచ్చి కూర్చోపెట్టి తను చెప్పిందల్లా నిజమై ఉండాలని చెప్పి లేదు కదా. ఇప్పుడు ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తి తన అంటే ఈజీగా వాళ్ళకి అబద్ధం చెప్పడం అనేది చాలా ఈజీ వాళ్ళకి. మీరు అలాంటి పర్సన్స్ ని తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళు చెప్పిందల్లా నమ్మి అదే న్యూస్ లో వేయడం అనేది చాలా తప్పు. మీరు పక్కన వాళ్ళ స్టోరీ కూడా వినండి, అసలు రియాలిటీ ఏంటో తెలుసుకొని మీరు అదే న్యూస్ లో ఇస్తే బాగుంటుంది. తను చెప్పిందల్లా నిజం అయిపోదు, తను చెప్పిందే సత్యమేవ జయతే కాదు. అసలు గతంలోకి లావణ్యకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా సరే తన గురించి న్యూస్ వేసిన వాళ్ళు కానీ లేకపోతే పర్సనల్ గా తెలుసుకున్న వాళ్ళు రాజ్ నిజంగానే మోసం చేశాడు అనే విధంగా పోర్ట్రే చేసింది. కానీ ఇప్పుడు వాస్తవాలు చూస్తుంటే విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. సో దీన్ని బట్టి రాజ్ వర్జన్, అంటే మీరు రాజ్ కి చాలా దగ్గరగా ఉంటారు, ఇప్పటికీ మాట్లాడుతుంటారు కాబట్టి రాజ్ ఏం చెప్తున్నాడు అంటే సారీ చెప్పింది కాబట్టి ఏమంటున్నాడు రాజ్? యాక్సెప్ట్ చేస్తాడా మళ్ళీ? నో వే, నో వే. లావణ్య ప్లీజ్ చేస్తుంది కదా మనం. నో వే. సి రాజ్ తరుణ్ అనే వ్యక్తి కొన్ని ఇయర్స్ నుంచి అతను అనుభవించి అందులో నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఇంకొకడు ఎవడన్నా కూడా అది బురద అని చెప్పి మళ్ళీ ఆ బురదలోకి ఎవడేళ్ళు పెడతాడండి? Nobody will go. She's not a normal person. She's a psycho. Nobody will go and be with a psycho. He will never go back to her. తను ఏమంటారు, కాళ్ళ కింద తిరిగి ఏలాడి అదేదో అంటారు కదా, సామెత ఉంటది, అలా ఎన్ని చేసా కూడా రాస్తారు తన దగ్గరికి తిరిగి వెళ్ళడు. ఓకే, ఇదంతా ఇప్పుడు వాట్ షీ వాంట్స్ అంటే ఇంత జరిగింది, ప్రజలకు నిజం తెలిసిపోయింది, బయట అంతా వాస్తవాలంతా బయట వచ్చాయి, రాజ్ విషయంలో జరిగిందంతా అన్యాయం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో ఈ విషయం అక్కడ పెడితే మస్తాన్ సాయి ఎందుకు ఇప్పుడు టార్గెట్ లోకి వచ్చాడు? అంటే వాట్ షీ వాంట్స్ ఫ్రమ్ మస్తాన్ సాయి? షీ బేసిక్ గా తనకి ఏం కావాలంటే ఎవరో ఒకరితో ఆడుకుంటూ ఉండాలి. తను ఇప్పుడు మీరే చెప్పారు తను ఏం చెయ్యదు లైఫ్ లో. ఓకే, షీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, షీఈస్ నాట్ గెటింగ్ మనీ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పి అంటే నార్మల్ గా ఇప్పుడు చూస్తున్నామండి. వాట్ ఈస్ షీ డూయింగ్? పోనీ షీ సేయింగ్ దట్ నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఏం చేయను, నేను హౌస్ వైఫ్ ని అని తనే చెప్తుంది. సో తినకి ఏం కావాలంటే, తినకి టైం పాస్ అయ్యేది ఏంటంటే, తిన హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే పక్కన టార్చర్ చేస్తే తిన హ్యాపీ ఫీల్ అవుతుంది. రాస్తారు నేను ఈ రోజులు టార్చర్ చేయాలి, అన్ని రోజులు టార్చర్ చేసింది, అయిపోయింది, ఇంకా తిన్న ఎక్కడ గెలవలేదు, అందరికి అర్థమైపోయింది,
రాజ్ పాపం అన్యాయంగా ఇలా గుంజిలా చేసిందని చెప్పి ఎవ్రీబడి అండర్స్టూడ్, ఎవ్రీబడి స్టాప్డ్ బిలీవింగ్ హర్. ఇంకా అది నమ్మడం మానేశారు అని చెప్పి ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్, మస్తాన్ సాయిని టార్చర్ చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఒక సైకోకి ఏం కావాలి? షీ వాంట్స్ పక్కనోడు ఏడవడం చూస్తే అది హ్యాపీ ఫీల్ అవ్వడమే సైకోయిజం అంటారు దాన్ని. సో ఇప్పుడు ఎవడో ఒకటి ఏడవాలి తన ముందు, అది చూడాలి, అప్పుడే తను హ్యాపీగా ఉంటుంది, తన సోల్ హ్యాపీగా ఉంటుంది అనమాట. దట్స్ వాట్ షీ వాంట్స్. 50 లక్షలు డిమాండ్ చేయడం, ఆ తర్వాత 10 కోట్లు డిమాండ్ చేసింది. నేను ఉన్నప్పుడు 10 కోట్లు డిమాండ్ చేసింది మస్తాన్ సాయిని. 10 కోట్లు ఇస్తావా మస్తాన్ సాయి, లేదా మీ దర్గా మోపించాలా, మీ గుంటూరుకు వచ్చి నేను రచ్చరచ్చ చేస్తాను, నాకు 10 కోట్లు ఇవ్వకపోతే, నీకు 10 కోట్లు ఇవ్వడం చేత కాదా, నీకు అన్ని కోట్లు ఆస్తున్నాయి, అన్ని ఉన్నాయి, నాకు 10 కోట్లు పడేసి నేను మూసుకొని ఉంటా, నీ దర్గాని నిన్ను ఏం చెయ్యను అని చెప్పి నా కళ్ళ ముందే మస్తాన్ సాయిని బెదిరించింది. ఇలా ఎంతమందిని, అంటే లావణ్య బాధితులు ఎంతమంది ఉండొచ్చు? చింటూని బెదిరించింది, చింటూ వాళ్ళ సెకండ్ వైఫ్ ఇందుని బెదిరించింది. ఇందు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఇందు ఇంకా చింటూ వాళ్ళ గురించి చెప్పింది. అండ్ నన్ని బెదిరించింది. నన్ని కాకుండా లైక్ నా ఎక్స్ హస్బెండ్ ఎవరైతే అతన్ని టార్చర్ పెట్టింది కొద్ది రోజులు. అతను ఇప్పుడు చనిపోయారు. మా మదర్ని టార్చర్ పెట్టింది, ఉదయ్ని టార్చర్ పెట్టింది. ఉదయ్ వాళ్ళ మదర్కి ఫాదర్కి కాల్ చేసి, మా మదర్కి కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఇంకా చాలా ఇష్యూ చేసింది. అదొక్కటే కాకుండా లైక్ ఇంకొక లైక్ చాలా మంది ఉన్నారు. నిఖిల్ అనే యాక్టర్ నిఖిల్ అని చెప్తున్నారు కదా, యాక్టర్ నిఖిల్ ఇది కూడా సంబంధించిన ఒక చిన్న ఇష్యూ జరిగిందనమాట. సో ఆ ఇష్యూలో కూడా షీ ట్రై టు టార్చర్ దట్ గర్ల్, అదర్ పర్సన్. యా. సో ఇలా చాలా మందిని బ్లాక్మెయిల్ చేస్తుంది. అండ్ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ తోని కూడా తను వీడియోస్ పంపించింది. సో నేను స్వాతితో మాట్లాడాను. స్వాతికి తిని కాల్ చేసినప్పుడు నేను తిన పక్కనే ఉన్నాను. ఎవరైతే ఇంకో పర్సన్ ఉన్నారో వీడియోస్ ఉన్నాయని చెప్పి ఆ వైఫ్ కాకుండా ఇంకొక అమ్మాయి ఉందో, ఆ అమ్మాయికి కాల్ చేసింది. తిను కాల్ చేసి, నువ్వు మస్తాన్ సాయిని వదిలేస్తావా, వదిలేయవా, నువ్వు మస్తాన్ సాయిని వదిలేయకపోతే నీవి ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ నాన్నగారికి అండ్ మీడియా ఛానల్స్ లో అన్నిట్లో నేను సర్క్యులేట్ చేస్తాను అని చెప్పి తిను అమ్మాయిని బెదిరించింది. అమ్మాయిని బెదిరిస్తే అమ్మాయి మస్తాన్ సాయికి చెప్పింది, నాకు ఇలా లావణ్య అనే అమ్మాయి కాల్ చేసి ఇలా బెదిరిస్తుంది, అసలు ఏంటి, నువ్వు ఎందుకు నీ ఫోన్ తనకి ఇచ్చావు, తనకు అసలు మన వీడియోస్ తన దగ్గరికి ఎలా వెళ్ళాయి, అవి మన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంపించేసింది. పంపించేసింది వీడియోస్, వాళ్ళ ఫాదర్ కి పంపించేసింది. ఇలా షీ వాంట్స్ మస్తాన్ సాయి అండి. డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఏంటంటే తనకి మస్తాన్ సాయి కావాలి. ఎందుకంటే అతను చాలా మంచివాడు, అతను he has a good amount of ఆస్తి ఉంది తనకి, తన ఫ్యామిలీ చాలా మంచిది, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో she wants to get into his family, she wants to. అలాంటప్పుడు రాజ్ ని మోసం చేసినట్టే కదా, ఎందుకంటే మస్తాన్ సాయి పరిచయం 2022, రాజ్ ది 2010-11 నుంచి, ఎప్పటి నుంచో 15 ఏళ్ల నుంచి మేము కలిసి ఉన్నాం, అన్యాయంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే రాజ్ తో ఉంటుండే, పెళ్ళి అయిందో లేదో సెకండరీ, రిలేషన్షిప్ లో ఉన్న రాజ్ తోని మళ్ళీ మస్తాన్ సాయితో ఫిజికలీ గానీ ఎమోషనలీ గానీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అది తప్పేగా. తప్పు తను చేసిన తప్పు, ఆ తప్పు బయటికి రాకూడదని చెప్పే తిను మస్తాన్ సాయిని బెదిరించడం ఇలాంటివన్నీ చేస్తుందే. తను లైక్ ఇందుకోసమే ఆ వీడియోస్ అన్ని తిని దగ్గర పెట్టుకుంది. ఎందుకు? మస్తాన్ సాయిని బెదిరించింది. మస్తాన్ సాయి ఆ వీడియోస్ లో ఉన్న వాళ్ళందరినీ బెదిరించింది. ఏమని? మస్తాన్ సాయి నీకు ఇంకా జీవితం లేదు, నువ్వు నాతోనే పడుండాలి, నువ్వేమన్నా ఎందుకు? తనకు ఆల్రెడీ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, జైల్ కి వెళ్ళేసి వచ్చింది కాబట్టి డ్రగ్ కేసులో. అప్పుడు కాదు, దానికంటే ముందే కదా తిను జైలుకి వెళ్ళక. అడుగుతున్నాను, ఆల్రెడీ తనకు ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తను జైలుకి వెళ్ళేసి వచ్చింది కన్స్యూమర్ లాగా డ్రగ్స్ దాంట్లో. ఇప్పుడు మస్తాన్ కూడా వెళ్ళొస్తే ఇద్దరం కలిసి ఉండొచ్చు, అతను నా దగ్గర పడుంటాడు, ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తుంది. తన ఆలోచనలే అలాంటివి. తన ఆలోచన ఇప్పుడు నన్ను కూడా జైల్లో వేద్దాం అనుకుంది. ఎప్పుడైతే నేను అప్పుడు మీడియాలోకి వచ్చి ధైర్యంగా చెప్పానో అప్పుడు తన లైక్ నా ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యింది. వచ్చాయి, నా ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయింది. కిరణ్ ఒక పర్సన్ నంబర్ నుంచి కాల్ చేసి నా ఫ్రెండ్స్ కి, మేము ఇలా SOT నుంచి కాల్ చేస్తున్నాము, మాకు ప్రీతివి ఏమన్నా డ్రగ్స్ చేసే వీడియోలు ఉంటే మీరు పంపించండి, లేకపోతే మిమ్మల్ని కూడా ఇందులో ఇరికిస్తామని చెప్పి నా ఫ్రెండ్స్ కి కాల్ చేశారు. వాళ్ళు SOT కాదు, కిరణ్ అన్న వ్యక్తి కూడా ఈ మధ్యకాలం చాలా సర్క్యులేట్ అవుతుంది. అతను ఎవరు?
అతను ఎవరో నాకు తెలీదు అసలు. లావణ్యతో లావణ్యతోనే ఉన్నారు అతను. ఎందుకంటే అతను నాకు కాల్ చేశారు, నాకు వీడియో ఒకటి పంపించి ఇలా బెదిరించారు నన్ను. ఆ రోజు midnight 1 o'clock ఏదో టైంకి వీడియో పంపించారు. నాది ఒక వీడియో సర్క్యులేట్ అయింది బాగా మీడియాలో, అది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ వీడియో నాకు పంపించి ఒక ఏదో మెసేజ్ చేశారు, నేను అది స్కిప్ అయిపోయా. మళ్ళీ చూసేసరికి అది డిలీట్ చేశారు మెసేజ్. ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా, ఏమన్నా చేసుకోండి వీడియోతో, ఐఎమ్ నాట్ స్కేర్డ్ అని చెప్పి నేను చెప్పాను అనమాట వాళ్ళకి. సో ఆ వీడియో సర్క్యులేట్ చేయించింది కూడా లావణ్యనే. ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో అమ్మాయిల వీడియోస్ కానీ బ్లర్ ఎంత వేస్తున్నప్పటికీ కూడా ఇట్స్ వెరీ రాంగ్. ఇట్స్ వెరీ ఎవరు చేస్తున్నారు అంటే మీడియాకి మొత్తం పోలీస్ వాళ్ళు ఇస్తున్నారు, హార్డ్ డిస్క్ వాళ్ళ దగ్గర ఉంది అని చెప్తున్నారు. అసలు వాస్తవానికి మీడియాలో అమ్మాయిల ఫొటోస్ వస్తున్నాయి, నా ఫొటోస్ కూడా వచ్చాయి. నా ఫొటోస్ అవన్నీ ఇచ్చింది లావణ్య అని. ఎందుకు లావణ్య అని ఇచ్చిందో నేను ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే, ఆ ఫొటోస్ అన్ని మా ఫోన్ లో ఫొటోస్, ఉదయ్ ఫోన్ లో ఫొటోస్, ఉదయ్ ఫోన్ లావణ్య దగ్గర ఉంది. ఆ ఫొటోస్ లావణ్య కాకపోతే ఇంకెవరిస్తారు? సి ఆ ఫోన్ తన దగ్గర ఉంది కాబట్టి తనే ఇస్తుంది, ఇంకెవరిస్తారు? ఇప్పుడు నా ఫొటోస్ నావి పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాయి? తనే ఇచ్చింది అండ్ ఇప్పుడు కూడా ఇస్తుంది తనే. పోలీస్ వాళ్ళు ఎందుకు ఇస్తారు అలాంటి వీడియోస్ అవన్నీ కూడా? తనే ఇస్తుంది ఆ వీడియోస్. అంటే అలియాస్ ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి వరలక్ష్మి టిఫిన్స్ లో డ్రగ్స్ కేసులో A1. అసలు చింటూ అనే వ్యక్తి, యునీత్ రెడ్డి అనే వ్యక్తి లావణ్య వాళ్ళ ఇంటికి ఏం సంబంధం వాళ్ళిద్దరికి? అసలు తరచూ వాళ్ళిద్దరు షార్ట్ ఫిల్మ్ చేశారు. వాళ్ళిద్దరు లాంగ్ బ్యాక్, అది యూట్యూబ్ లో కూడా ఉంది, చూడొచ్చు మీరు. సో వాళ్ళిద్దరు షార్ట్ ఫిల్మ్ చేశారనమాట అప్పట్లో. సో షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, లైక్ అప్పటి నుంచే వీళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు కలిసి చెప్పాలంటే. చింటూస్ ఫస్ట్ డ్రగ్ కేస్ ఇస్ నాట్ వరలక్ష్మి టిఫిన్స్. చింటూస్ ఫస్ట్ డ్రగ్ కేస్ ఇస్ ఇన్ గుంటూరు, విచ్ వాజ్ ఎన్నో కిలోల గంజాయి అతని కార్ లో తీసుకొని వస్తుంటే ఇతని కార్ ని పట్టుకొని చెక్ చేసి ఇతని జైల్లో వేశారు. అప్పుడు చింటూ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉందో అమ్మాయి లావణ్య దగ్గరే ఉండింది. లావణ్య వెళ్ళి అప్పుడు చింటూని జైల్లో కలిసింది. ఇవన్నీ లావణ్యకు తెలుసు చింటూ ఇలాంటి వాడని తెలిసి చింటూని ఇంట్లో ఉంచుకుంది లావణ్య. ఇప్పుడు వీళ్ళందరూ డ్రగ్ కన్జ్యూమర్స్, అంటే అందరూ క్రైమ్ చేస్తున్నారు దీంట్లో. మీరు గతంలో వీళ్ళ సైడే ఉండే ఆ తర్వాత మీరు రీహాబ్ కి వెళ్ళారు, జాయిన్ అయ్యారు, ఒక సోబర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మరి ఇదంతలో మీరు ఎందుకు కావాలనే మస్తాన్ కి సపోర్ట్ ఇస్తున్నారు? బికాస్ మస్తాన్ ఇస్ ఆల్సో క్రిమినల్. ఎందుకంటే డ్రగ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇండియాలో ఇది లీగల్ కాదు కాబట్టి వాళ్ళు క్రైమ్ కింద దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటారు. కాబట్టి ఎందుకని మీరు ఇంకా మస్తాన్ కి వత్తాసు పలుకుతున్నారు? బికాస్ I was an addict once. నాకు తెలుసు అడిక్షన్ ఎలా ఉంటుందో. అండ్ ఒక మనిషి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి కూడా చాలా మంది అడిక్ట్ అవుతున్నారు. అడిక్ట్ అయిపోయి దానిలో నుంచి బయటికి రాలేక చనిపోతున్నారు చాలా మంది. మొన్న న్యూస్ ఛానల్లో వచ్చింది ఒక మనిషి, లైక్ నేను బెట్టింగ్స్ కి ఇలా అయిపోయి నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి. సో మస్తాన్ సాయి అనే వ్యక్తి హీస్ అన్ అడిక్ట్. మీరు అడిక్ట్ ని అడిక్ట్ లా చూడండి. ఇప్పుడు అతను అడిక్షన్ లో ఉన్నాడు ఆల్రెడీ అండ్ హీస్ గోయింగ్ త్రూ దిస్ ట్రామా. ఈ ట్రామాలో ఏదైతే వెళ్తున్నాడు అతను, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు లెట్ గో ఆఫ్ ఆల్ దిస్ అడిక్షన్స్. ఎందుకంటే ఈ ట్రామాలో ఉన్నప్పుడు ఆ మనిషి ఇది వదులుకోలేడు అడిక్షన్ ని. అది ఇంకా కావాలనిపిస్తుంది. సో హీ నీడ్స్ టు బి ట్రీటెడ్, హీ నీడ్స్ టు బి టేకెన్ కేర్. లైక్ మెడికల్ గా అతను చాలా హెల్ప్ అవసరం అని నేను చెప్తాను. ఫైనల్ ఏం చెప్తారు మస్తాన్ సాయి గురించి కానీ లేకపోతే లావణ్య గురించి కానీ? మీరు మళ్ళీ కేసు పెట్టబోతున్నారా? లేకపోతే ఈ ప్రజలకు కూడా ఏం చెప్తారంటే ఆల్ ఓవర్ ఇదంతా చూస్తుంటే కూడా ఒకటే కేటగిరీలో ఉన్నారు మీరందరూ కూడా, సేమ్ ఆన్ వన్ గ్రూప్, ఇప్పుడు లేరు, గతంలో ఉండే. అంటే ఏంటి వీళ్ళు తప్పించుకునేందుకు ఒకరి మీద ఒకరు కౌంటర్ వేసుకుంటున్నారా? నో, అసలు ఈ గేమ్ అంతా స్టార్ట్ చేసింది లావణ్యకి తెలుసు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో. లావణ్యని అందరికి కాంటాక్ట్స్ ఇచ్చింది. లావణ్య డ్రగ్స్ పెడ్లర్స్ కాంటాక్ట్స్ అవన్నీ లావణ్య దగ్గరే ఉంటాయి. సో లావణ్య ఇస్ ది మెయిన్ పర్సన్ హూ బ్రింగ్స్ డ్రగ్స్. మీరు కేసు పెట్టినాక కూడా ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోలేకపోతుంది? అంటే మీరు బయటకు వస్తున్నారు యాజ్ ఎ విమెన్ గా, ఇలా బయటకు వచ్చి చెప్పడం కూడా సంథింగ్ బియాండ్. ఏమో మరి, ఐ డోంట్ నో. బికాస్ ఇప్పుడు నన్ను ప్రూఫ్ తీసుకొని రమ్మంటారు. నేను ఆ రోజు అంత ఫోర్స్ఫుల్ గా చేపిస్తున్నప్పుడు ఎవడన్నా ఇలా వీడియో తీసుకుంటారా? చూడండి గాయస్ నాకు ఇలా డ్రగ్స్ చేస్తుందని చెప్పి. నోబడీ కెన్ టేక్ అ వీడియో. లావణ్యకి సంబంధించిన వీడియోస్ లేవా? ఇన్ యూజువల్ గా అడుగుతున్నాను. అంటే ఎలాంటి వీడియోస్? డ్రగ్స్ వీడియోస్ ఎటువంటివి ఏమైనా ఉన్నాయా? లేదు.
సో మీరు కంప్లైంట్ దాని వల్ల ఇవ్వలేకపోతున్నారా? యా, నాకు మొన్న మస్తాన్ సాయి పంపించాడు అనమాట. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నది. తను నాకు చేస్తున్న వీడియో ఉంది నా దగ్గర, ఇప్పుడు ఉంది ఆ వీడియో. నేను అది లైక్ అడ్వకేట్ త్రూ కోర్ట్ లో వెళ్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మాట్లాడుతున్నాం మేము. సో తినతో పాటు నా ఫ్రెండ్స్ ఎవరైతే కలిసి నా వీడియోస్ లీక్ చేశారో వాళ్ళందరి మీద కూడా నేను స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకుంటాను. అండ్ హూ ఎవర్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ మై వీడియోస్, ఇప్పటికీ కూడా నా వీడియోస్, ఉదయ్ వీడియోస్ కొన్ని ప్లే చేస్తున్నారు, అవి ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇట్ డౌన్. ఇఫ్ నాట్ ఐ విల్ టేక్ అన్ యాక్షన్ ఆన్ దోస్ ఆల్సో. అవన్నీ రిలీజ్ చేసింది లావణ్య అని చెప్పి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు చెప్పకపోయినా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. I have all evidences. I will submit them to the court. మస్తాన్ సాయి రిమాండ్ కి తీసుకెళ్లే సమయంలో ఒక మాట చెప్పాడు, దీంట్లో నా గర్ల్ ఫ్రెండ్ మరియు నా వైఫ్ ది ఉంది, లావణ్యకి సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉంది, అది డిస్ట్రాయ్ చేయడానికే నన్ను కావాలని ఇరికించింది అని చెప్పాడు. యాంటీ ఎవిడెన్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ యాంటీ ఎవిడెన్స్ హార్డ్ డిస్క్ లో ఉంది లావణ్యకి సంబంధించి? అంటే నేను ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాను అనమాట. తిన టార్చర్ తట్టుకోలేక నేను ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఐ కెప్ట్ అని ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వెళ్ళాను. నేను అప్పుడు లైవ్ వెళ్ళి నన్ను ఇలా లావణ్య అనే వ్యక్తి ఇలా డ్రగ్స్ అలవాటు చేయించి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి ఐ వెంట్ లైవ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో ఆ స్క్రీన్ షాట్స్ అవన్నీ మస్తాన్ సాయి దగ్గర, హీ సేవ్డ్ ఇట్ అండ్ హీ కెప్ట్ ఇట్ విత్ దెమ్ అన్నమాట. లేవు నా దగ్గర, బికాస్ అది ఎప్పుడు పాతది కదా లైవ్. అప్పుడు నా పాత ఫోన్ ఉంది, అది పగిలిపోయింది అనమాట. అది నేను రీబూట్ చేయలేకపోతున్నా, రికవర్ చేయలేకపోతున్నా. యా, ఇవన్నీ ఎవిడెన్స్ ఉదయ్ ఫోన్ లో ఉన్నాయి. అందుకే ఉదయ్ ఫోన్ తీసుకెళ్లిపోయింది. బికాస్ మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా, మొన్న కూడా నార్సింగ్ పిఎస్ కి కాల్ చేసి ఇలా మా ఫోన్ మాకు ఇప్పించండి మేడం అంటే అసలు వాళ్ళు రెస్పాన్సే, దే డోంట్ ఈవెన్ రెస్పాండ్ ప్రాపర్లీ టు అస్. ఎందుకు నార్సింగ్ వాళ్ళు ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఐ డోంట్ నో అంటే ఏమో how will I know? I don't know. Okay. And I want to tell something. ఇదంతా అయిపోయాక ఇప్పుడు నేను వచ్చి చెప్పాను, అంతా అయిపోయింది లాస్ట్ టైం. ఓకే, దాని తర్వాత కూడా టిల్ నౌ షీఈస్ బ్లాక్ మెయిలింగ్ మీ. లైక్ నేను ఏదైతే నా వర్క్ ఏదైతే చేసుకుంటానో, ఐ డూ పిఆరింగ్ అనమాట. సో నేను నా వర్క్ చేసుకుంటుంటే షీఈస్ మెసేజింగ్ క్లబ్ ఓనర్స్ కి అందరికి మెసేజ్లు పెడుతుంది. షీఈస్ ప్రీతి ఇంకా ఉదయ్ ఇద్దరు దొంగలు, వాళ్ళిద్దరు ఇలా మీ దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేసేస్తారు, బీ కేర్ఫుల్ విత్ దెమ్, వాళ్ళిద్దరు పెద్ద డ్రగ్గిస్టులు, వాళ్ళ మీద ఎస్ఓటి వాళ్ళు తిరుగుతున్నారు, మీ ప్లేస్ కి వాళ్ళని రానిచ్చుకుంటే మీ ప్లేస్ మొత్తం సీజ్ చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకోకండి, డోంట్ గివ్ వర్క్ టు దిస్ పీపుల్ అని చెప్పి లావణ్య మెసేజ్ చేసింది అనమాట. లావణ్య మెసేజ్ చేసింది కదా, ఎప్పుడు మెసేజ్ చేసింది? ఇప్పుడు మీరు అది చేసేటప్పుడు మనం అదే ఏ టైం, ఎన్ని మంత్స్ అవుతుంది? ఒక్క నిమిషం, ఒకసారి నాకు ఏమన్నా స్క్రీన్ షాట్స్ పంపివ్వగలవా? కాదు, నీకేం మెసేజ్ చేసింది చెప్పు ఒకసారి. నేను ఇక్కడ లైవ్ లో ఉన్నా, న్యూస్ లో, ఒకసారి చెప్పు. వాళ్ళతో తిరగద్దు అని చెప్పి, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నిన్ను మోసం చేస్తారు, నీ దగ్గర డబ్బులు తీసుకుంటారు అని చెప్పి మెసేజ్ చేసింది. ఇంకేం చెప్పింది? డ్రగ్స్ తీసుకుంటా చెప్పు, మొత్తం చెప్పు. అదే డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పేసి, నాకు వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నాకు వర్క్ ఇవ్వద్దు. ఆ స్క్రీన్ షాట్ ఒకసారి పంపించవా? అంటే ఇంత జరిగినాక కూడా స్టిల్ నేను వర్క్ చేసుకోకుండా మానసికంగా ఇబ్బంది, మెంటల్ గా. అండ్ ఇప్పుడు కూడా నేను ఎందుకు ఇంత వచ్చి చెప్తున్నానంటే, నేను ఫిజికల్ గా నా బాడీ అసలు బాగాలేదు ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఈ ఫిజికల్ గా బాగాలేనప్పుడు మనం మెంటల్ గా విల్ పవర్ తో, మనం లైక్ జనరల్ గా ఎలా ఉంటుంది, విల్ పవర్ తో అరే మనం మంచిగా అయిపోతాం అని చెప్పి స్ట్రాంగ్ గా అది మన మైండ్ లో తిరగాలి. అది నాకు తిరగట్లేదు. ఎంతసేపు నాకు మీడియాలో ఓపెన్ చేయగానే ఇదే న్యూస్, ఇది చూస్తుంటే నేను లైక్ మెంటలీ నేను చాలా లో అయిపోతున్నా. అండ్ ఐఎమ్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొత్తం మీద మీరు చూసుకుంటే లావణ్య ఇంకా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుందని మీ ఉద్దేశం. చాలా మంది దీంట్లో మీడియా మిత్రులు కూడా ఉన్నారు, అడ్వకేట్లని బ్లాక్మెయిల్ చేస్తుందని కూడా తెలిసింది. మీకు తెలిసింది ఆ విషయం? దాని అంటే నేను కూడా మీడియాలో చూస్తే తెలుసుకుంటున్నాను. బట్ ఆ స్విమ్మింగ్ పూల్ వీడియో గురించి అయితే చూస్తున్నాను. లైక్ డే 1 ఆ వీడియో చూసాను. అడ్వకేట్ ని కూడా బ్లాక్మెయిల్ చేసిందన్న నిజమేనా? ఎవరు? దిలీప్ శంకర్ గారు, స్విమ్మింగ్ పూల్ అడ్వకేట్. I don't have any idea, but I know that she was blackmailing other person.
అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా లావణ్య కేసు పెడితే తీసుకుంటున్న నార్సింగ్ పోలీసులు మేమెందుకు ఆడపిల్లగా మేము బయటకు వచ్చి తను ఇలా డ్రగ్స్ చేపించింది, ఇప్పుడు మా జీవితాలను అంతా సర్వనాశనం చేసింది, దాని తర్వాత మేము ఇప్పుడు బాగున్నాం, ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్న ప్రీతి పెట్టిన కేసు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే ఒకవైపు శేఖర్ భాష ప్రశ్నిస్తున్నాడు, మరోవైపు ప్రీతి ఉదయ్ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తన నెక్స్ట్ టార్గెట్ సిపియు అంటే చింటూ, ప్రీతి, ఉదయ్ అంటూ కూడా కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా బయటపడుతున్నాయి. మస్తాన్ సాయి అంటే చెడ్డవాడు అని నేను మొత్తానికే చెప్పను, కానీ అతను డ్రగ్స్ చేస్తాడు, కానీ అమ్మాయిల కన్సర్న్ లేకుండా వీడియోలు ఎటువంటివి తీసుకోలేడు. లావణ్యకి సంబంధించిన వీడియోస్ కూడా దాంట్లో లేవు, కేవలం 4-5 అమ్మాయిలు మాత్రమే దాంట్లో ఉన్నారు, కేవలం మీడియా స్పెక్యులేషన్స్ ఇవన్నీ అంటూ ప్రీతి చెప్తుంది. ప్రభుత్వం ఎందుకని పట్టించుకోవట్లేదు, నాతో డ్రగ్స్ చేపించింది, తను ఇంకా డ్రగ్స్ తీసుకుంటుంది, తను ఒక ఫ్రాడ్ బ్లాక్ మెయిలర్ అంటూ ప్రీతి చెప్తున్న వార్త ప్రస్తుతం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ విజయ్ తో పెట్రిషా రిపోర్టింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.